మన రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది, ప్రభుత్వాలకు నియంత్రించే అధికారం ఇచ్చింది. అంటే ఇదే రాజ్యాంగము ఫండమెంటల్ రైట్స్ అన్నిట్లో, అంటే ఇది ఒకటే కాదు, రైట్ టు రిలీజన్, రైట్ టు వర్షిప్, రైట్ టు అసెంబుల్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు బి ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఇలా రైట్ టు స్పీక్, ఇవన్నిట్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లింగ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఇలా ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది రాజ్యాంగం. కానీ ఇవి అబ్సల్యూట్ రైట్స్ కావు, వీటికి సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని మన రాజ్యాంగంలో పేర్కొన్నారు. అంటే ఒక సమాజంలో ప్రజలకేమో స్వేచ్ఛ ఉంది, హక్కులు ఉన్నాయి, అదే సమయంలో ప్రభుత్వానికి రాజ్యానికి నియంత్రించే అధికారం ఉంది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నదే ప్రశ్న. ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు నిరసనలు ఆపే అధికారం లేదా అంటే ఉంది, కానీ యూనివర్సిటీ విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేదా, అది కూడా ఉంది. మరి ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. ఇవాళ కాదు, ఈ 70 ఏళ్ళ జ్యూరిస్ప్రుడెన్స్ని తీసుకుంటే మీకు ఉదాహరణకు ఈ రామ్లీలా మైదాన్ కేసు 2012 వచ్చిన కేసు చాలా క్లియర్గా చెప్పింది. అంటే నిషేధాలు విధించవచ్చు, కానీ అది ఎమర్జెన్సీ పవర్ మాత్రమే, అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడేటువంటి అధికారం మాత్రమే. ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థకు, వలసవాద వ్యవస్థలకు, నిరంకుశ వ్యవస్థలకు తేడా ఉంటుంది. నిరంకుశ వలసవాద వ్యవస్థల్లో ప్రజల స్వేచ్ఛను హరించి ప్రభుత్వము నియంత్రించే అధికారం ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు గనక, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం గనక, ప్రజల స్వేచ్ఛల్ని చీటికి మాటికి హరించే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. అందువల్ల అది ఎమర్జెన్సీ పవర్ మాత్రమే అని రామ్లీలా మైదాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది.